భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చండ్రుగొండ మండలం మధుకూరులో నిర్మాణ దశలో ఉన్న సీతారామ ప్రాజెక్టు కాలువ గండిపడింది. దిగువన ఉన్న పంట పొలాలు చేల మీద నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో పంట చేల్లో వరద నీరు నిలవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాలు ఇలాగే కురిస్తే పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. అధికారులు స్పందించి కాలువకు పడిన గండిని పూడ్చాలని రైతులు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చండ్రుగొండ మండలం మధుకూరులో నిర్మాణ దశలో ఉన్న సీతారామ ప్రాజెక్టు కాలువ గండిపడింది. దిగువన ఉన్న పంట పొలాలు చేల మీద నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో పంట చేలలో వరద నీరు నిలవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షం ఇలాగే కురిస్తే పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. అధికారులు స్పందించి కాలువకు పడిన గండిని పూడ్చాలని రైతులు కోరుతున్నారు.